సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. తెలుగు సినిమాలో ముఖ్యంగా నాకు తెలిసి బాహుబలి ఆ టైంలో అనుకుంటా ఓవర్సీస్ని కూడా నమ్ముకొని దాన్ని బట్టి కూడా కాస్త మనకి ఇంత డబ్బులు వస్తాయి అని చెప్పి కాస్త ప్రొడక్షన్ బడ్జెట్ పెంచుకునేవాళ్ళు. అది నెమ్మదిగా ఎలా అయిందంటే $1 మిలియన్ ఎకనామీ కింద మారిపోయింది. లిటరల్లీ ఓవర్సీస్ అనేది కాస్త చెప్పొచ్చు చెప్పకూడదు వెన్నెముక్క కింద మారింది అన్నలో కూడా డౌట్ లేదేమో, ముఖ్యంగా చిన్న సినిమాకి స్టార్ హీరోలతో పాటుగా. అయితే ఇప్పుడు ట్రంప్ ఏమో వచ్చి నీ సినిమా నా కంట్రీలో తయారవ్వకపోతే, ఇక్కడ షూటింగ్ జరగకపోతే $15 పెట్టి చూసే సినిమా ఇంకో $15 ఎక్స్ట్రాగా ట్యాక్స్ కట్టి చూడాలి అంటున్నాడు. 100% ట్యాక్స్. 100% ట్యాక్స్. ఇది ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుందా? ఈరోజు మీరు గమనిస్తే ఓవర్సీస్ మార్కెట్ అన్నారు, ఇందాక మీరు బాహుబలి అన్నారు. బాహుబలి టైంలో మనకు ఓవర్సీస్ మార్కెట్ ఏంటనేది కనపడింది. కానీ ఈరోజు మీరు గమనిస్తే చాలామందికి తెలియదు ఏంటంటే చిన్న సినిమాలైనా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ డీజే టిల్లు కానీ, టిల్లు స్క్వేర్ కానీ, మ్యాడ్ కానివ్వండి, మ్యాడ్ స్క్వేర్, ఇప్పుడు ఇలాంటి సినిమాలు అసలు $1 మిలియన్ సరదాగా చేసేసినాయి. ఈరోజు మీరు గమనిస్తే ప్రతి 10 సినిమాల్లో ఒక 5-6 సినిమాలు కంటెంట్ పర్లేదు, సూపర్ కూడా కదండి, బ్లాక్ బస్టర్ కూడా కదా, పర్లేదు చూడొచ్చు అంటే చాలు, అక్కడ $1 మిలియన్ అనేది సరదాగా అయిపోయింది. యుఎస్ అనేది ప్రతి సినిమాకి ఇవాళ పెద్ద మార్కెట్ అయింది. ఓటీటీ ఎలాగనో యుఎస్ మార్కెట్ కూడా వ్యాపార పరంగా చూస్తే, డిస్ట్రిబ్యూషన్ పరంగా చూస్తే హెవీ కాంపిటీషన్ వచ్చేసింది. దాంట్లో పెద్ద వాళ్ళు, ఫార్స్ వాళ్ళు వీళ్ళు పోటీ పడుతున్నారు డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కోసం. థియేటర్స్ని ముందే బ్లాక్ చేసుకోవటం, అసలు భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. ఈవెన్ అక్కడ నేను రీసెంట్గా ఫిలిం ప్రొడ్యూసర్ రాజ్ కందుకూరి గారితో మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్పారు, వేరేట్ ఎలాగా నాకు ఫోన్స్ వస్తాయి అక్కడి నుంచి, ముందుగానే అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటారండి డిస్ట్రిబ్యూటర్ లాగా. ఈ బ్లాక్ నాకు బుక్ చేసేసాను సార్, నేను అమౌంట్ పంపించేస్తానని చెప్పేసి అంత పెరిగిపోయింది అక్కడ. థియేటర్స్ కూడా ఇప్పుడు అక్కడ మనలాగా ఇప్పుడు మల్టీప్లెక్స్లు ఎలా ఉంటాయో అక్కడ కూడా ఒక 20-30 అట్లా స్క్రీన్స్ ఉంటాయి, పెద్దవి చిన్న స్క్రీన్స్. వీళ్ళు ముందే థియేటర్స్ని బ్లాక్ చేసుకోవటం, ప్రైమ్ లొకేషన్స్లో వాటిని ముందే వీళ్ళు ఆన్లైన్లో ప్రీ బుకింగ్ పెట్టేసుకుంటారు. మనకన్నా ముందే ప్రీ బుకింగ్ స్టార్ట్ అయ్యింది అక్కడ మన వాళ్ళు. వాటికి మంచి రెస్పాన్స్ వస్తుంది, చాలా టికెట్స్ ముందే బ్లాక్ అయిపోతాయి. ఎందుకంటే అక్కడ ఏదైనా షో క్యాన్సిల్ అయినా కూడా ఆన్లైన్లో ఇమీడియట్గా రిఫండ్ వస్తుంది 100%. సో అట్లా కొన్ని వాళ్ళ సిస్టమ్ బాగుంటుంది. కాబట్టి మనం కూడా మీరు గమనిస్తే ఓవర్ ద లాస్ట్, మరీ ముఖ్యంగా చెప్పాలంటే కరోనా తర్వాత మీరు చూస్తే యుఎస్ మార్కెట్ అనేది ఆల్మోస్ట్ డబల్ అయింది అనుకోవచ్చు మన సినిమా బిజినెస్కి. తెలుగు సినిమాకి చిన్న సినిమాకి, ముఖ్యంగా చిన్న సినిమా అయింది లేదా మరీ పెద్ద సినిమాకి అయింది, ప్రతిదీ అంటే చిన్న పెద్ద అని నేను ఎందుకు చెప్తున్నానంటే సినిమా కంటెంట్ బాగుంటే ఆ సినిమాని మంచి డ్రైవ్ ఇస్తుంది ఈ మార్కెట్. అలాంటి టైంలో ఏంటంటే డెఫినెట్గా ఇప్పుడు ట్రంప్ గారు ఏదైతే ఇక్కడ లోకల్గా మేడ్ ఇన్ యుఎస్ మూవీ కాకుండా, అది ఇండియాలో అంటే పర్టికులర్గా ఇండియా అని కూడా చెప్పలేదు, వేరే ఏ కంట్రీలో అయినా అక్కడ మేక్ అయ్యి ఇక్కడ కనుక రిలీజ్ అయితే కనుక దాని మీద మేము 100% ట్యాక్సేషన్ పెడతాం అనేది ఆయన ఓపెన్గా చెప్పాడు. అది నిజంగా డెఫినెట్గా మనకైతే కొంత ఇబ్బందికరమే. ఎందుకంటే మనోళ్ళు కూడా అక్కడ ఏం చేస్తారంటే ఫస్ట్ వీక్ ఒక ప్రైజింగ్ పెడతారండి టికెట్, నెక్స్ట్ వీక్ రాగానే దాన్ని మళ్ళీ తగ్గించేస్తారు. అంటే ఒక $20 పెట్టారనుకోండి ఫస్ట్ ఒక 3-4 డేస్, ఆ తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఒక $10 పెడతారు, $5 కూడా పెడతారు లాస్ట్కి వచ్చేటప్పటికి. ఎందుకంటే ఇక దాని ఫ్లో తగ్గిపోయింది కాబట్టి మ్యాక్సిమం టర్న్అవుట్ చేసుకోవడానికి వాళ్ళు ఇలాంటి చేస్తారు. సో ఇప్పుడు ఎప్పుడైతే ఈ ట్యాక్సేషన్ అనేది పెరుగుతుందో, సో అల్టిమేట్గా అది ఏమవుతుంది, ఫైనల్ గ్రాస్ టికెట్ ప్రైజింగ్ అనేది పెరుగుతుంది. సో ఇది ఎప్పుడైతే మన బడ్జెట్ ఎక్కువ అవుతుందో, సో ఏదైతే అంటే ఈ రివ్యూస్ని మీద బేస్ అయ్యి ఏదైతే సినిమా బాగుందో, ఏదైతే మరీ ఇంపార్టెంట్, ఏదైతే పాన్ ఇండియా పెద్ద స్టార్ టాప్ 5లో ఉన్న హీరో సినిమా అయితే తప్పితే అంత బజ్ లేకపోతే ఆ మీడియం ఆ చిన్న సినిమాల మీద డెఫినెట్గా ఇదైతే హై ఇంపాక్ట్ ఉంటుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే క్లియర్ కనపడుతుంది. ఎందుకంటే ఒక 5-10% ట్యాక్స్ అనేది అయితే ఓకే, ఇట్స్ నామినల్. ఇక్కడ 100% అనేది ఏంటంటే కొంత ఇది నేను అనుకోవటం, దీని మీద కూడా కొంత వాళ్ళు అంటే ఏదన్నా వేవర్ చేస్తే బెటర్ అనేది అంటే ఒక 10% or 5% పరిమితం చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇది అన్ని కంట్రీస్ మీద వేశారు కాబట్టి డెఫినెట్గా దీని గురించి కూడా మరి ఒక చర్చ జరిగిద్ది. డెఫినెట్గా దీంట్లో కూడా మళ్ళీ కొంత అంటే ఇప్పుడు ఈ మధ్య ఆయన ఆల్రెడీ వేసిన ట్యాక్స్లో కొంత రిలీఫ్లు ఇవ్వడాలు, కొన్ని సస్పెండ్ చేయడం, వేరే కంట్రీస్ మీద కూడా మనకు కొన్ని చైనాకి సంబంధించి కూడా కొన్ని తగ్గించారు. సో ఆయన డెఫినెట్గా మళ్ళీ వీటి అన్నింటిలో కొంత బ్యాక్ అవుతారనేది అయితే ఆ నమ్మకం కూడా ఉంది నాకు సైమల్టేనియస్గా. ఒక పక్కన రివ్యూస్, ఇంకో పక్కన పైరసీ, ఇప్పుడు ఈ ట్యాక్స్ కాస్త దెబ్బ మీద దెబ్బ కింద చూడొచ్చు అంటారా?
ఆల్రెడీ మీరు గమనిస్తే బాలీవుడ్ ఇండస్ట్రీ ఏమైపోయిందో మనందరికీ తెలుసు. సింగిల్ స్క్రీన్ థియేటర్లు అయితే ఫంక్షన్ హాల్స్ కింద, కొన్ని అయితే మూతపడిపోయి కాంప్లెక్స్ల కింద మార్చేయటం, ఇలా రకరకాలుగా బాలీవుడ్ సినిమా అయితే ఆల్మోస్ట్ గాన్, దారుణం అయిపోయింది. ఇక మీరు తెలుగు సినిమా గమనిస్తే తెలుగు సినిమాని కూడా పాప్కార్న్ చంపేసిందని చెప్పొచ్చు సింపుల్గా ఈరోజు పరిస్థితి. సినిమా టికెట్ రేట్లు పెంచేయడం కానివ్వండి, కంటెంట్ విషయంలో కూడా రాజీ పడతాం కానివ్వండి, రకరకాలుగా ఖర్చు పెడుతున్నారు. కంటెంట్ని బేస్ చేసుకొని పెట్టే ఖర్చుతో సినిమా నడిచిద్ది, కంటెంట్ పెద్ద లేకపోయినా కూడా ఒక పాయింట్తో అని రకరకాలుగా. అంటే ఒకప్పుడు అంత గ్రిప్పింగ్ అయ్యి వాళ్ళ సినిమాలు తీయటంలో కానివ్వండి. చిన్న సినిమా అందుకే హిట్ అవుతుందని చెప్పొచ్చు. అంతేగా మరి కంటెంట్ ఉన్నా, నేను మిన్నా చెప్పింది అదే, కంటెంట్ ఉన్న సినిమాకి యుఎస్లో ఇవాళ $1 million అనేది నథింగ్ అండి అన్నది మీరు. నేను అదే చెప్తుంది, ఇవాళ ఆర్టిస్ట్ ఎవరు ఏంటని చోట్ల సినిమా బాగుందని ఒక న్యూస్ బయటకు వస్తే ఆ సినిమాని హిట్ చేసేస్తున్నారు. లేదనుకోండి, అది ప్రభాస్ సినిమా అయినా, అది ఏ మహేష్ బాబు సినిమా అయినా, ఏ టాప్ హీరో సినిమా అయినా, చిరంజీవి అయినా, ఎవరిదైనా సరే మ్యాట్ని నుంచే, యుఎస్ కాదు కదా ఇండియా, ఈవెన్ మన హైదరాబాద్లోనే మ్యాట్ని నుంచే ఫుల్స్ కావట్లేదు. అంటే క్రౌడ్ పుల్ కొంతమంది స్టార్స్ ఉంటారు కదా సార్, పోయినాయండి, ఆ రోజులు పోయినాయండి. ఈరోజు సినిమా హిట్ అయితే వారం, ఫ్లాప్ అయితే 3 రోజులు అండి, లేదా 2 రోజులు, కొన్ని సినిమాలకైతే ఒక్కరోజే. ఇలాంటి పరిస్థితి వచ్చింది. కేవలం ఏం లేదండి, ఈరోజు ఒక కుటుంబంతో కలిసి సినిమాకి వెళ్ళాలంటే కనీసం 3,000 లేని వాళ్ళు సినిమా చూడలేని పరిస్థితికి వెళ్ళిపోయారు. ఒక 4 ఉన్న కుటుంబం. ఈ పరిస్థితి ఎందుకు క్రియేట్ అయింది? ఒకప్పుడు ఇదే 3,000తో వాళ్ళ నెల బడ్జెట్లో అన్ని సినిమాలు చూసేవాళ్ళు. ఒక నెలలో 4 నుంచి 5 సినిమాలు చూసేవాళ్ళు. ప్రతి వీకెండ్ ఫ్యామిలీ పిల్లలతో సినిమాకి వెళ్ళేవాళ్ళు. ఒక 3,000 పక్కన పెట్టుకునేవాళ్ళు వాళ్ళకి వచ్చిన జీతంలో. ఇది ఈ సినిమాలకి, ఇది కరెంట్ బిల్లుకి, ఇది దీనికి, ఇది అద్దెకి అని ఇట్లా పెట్టుకునేవాళ్ళు. ఈరోజు పరిస్థితి ఏంది? కుటుంబంతో సినిమాకి వెళ్ళాలంటే అదే 3,000, మరి ఎంత బడ్జెట్ ఎక్కడ సరిపోతుంది? ఏదైనా అదనంగా ఇంకో 200-300 పెరిగితే ఓకే, కానీ ఇప్పుడు అక్కడికి వెళ్ళిన కానించి పిల్లలు నాకు అవి కొనిపెట్టి అడగకుండా ఎలా ఉంటారు? ప్రతిదీ డబుల్కి డబుల్, ట్రిపుల్కి ట్రిపుల్, ఎక్కడ బేర్ చేస్తారు? ప్రతిదీ సామాన్యుడు. అంటే ఇప్పుడు సామాన్యుడికున్న, మన దగ్గర సామాన్యులకు ఉన్నటువంటి చీపెస్ట్ ఎంటర్టైన్మెంట్ సినిమా, కానీ వాళ్ళు అది కాస్ట్లీ అయిపోయింది. ఏదో మనకు ఆంధ్రాలో రేట్లు తగ్గిస్తే పెంచమని చెప్పి వెళ్ళి అడగడానికి మన పక్క స్టేట్ సీఎం కాదు ట్రంప్ అనే పర్సన్, అక్కడ థియేటర్ మేనేజ్మెంట్, అక్కడ డిస్ట్రిబ్యూటర్స్, ఇక్కడ ఉన్న ప్రొడ్యూసర్స్తో కలిసి, జస్ట్ తెలుగు మూవీ ప్రొడ్యూసర్సే కాదు, ఒక పక్కన తమిళ ఉన్నారు, వాళ్ళకి మంచి మార్కెట్ ఉంది. అక్కడ బాలీవుడ్ మూవీ ప్రొడ్యూసర్స్ ఉన్నారు, అందరూ ఎఫెక్ట్ అవుతారండి. అందరూ యశ్ చోప్రా లాంటి వాళ్ళు అయి ఉండొచ్చు. అంటే ఆ ప్రొడక్షన్ హౌస్ ఎక్కడ దాకా ఈ మధ్య హాలీవుడ్ మూవీస్ కూడా వేరే ఇతర దేశాల్లో నిర్మిస్తున్నారు. హంగేరీ, రష్యా, మరి వాళ్ళకి ఇబ్బంది. సో వీళ్ళందరూ వెళ్ళి అక్కడ ఏమన్నా దీన్ని కాస్త మాట్లాడడానికి స్కోప్ ఉందంటారా అసలు? అలాంటి డెఫినెట్గా ఉంటుందండి, దీని మీద కూడా కొంత చర్చ జరిగిద్ది. డెఫినెట్గా కొంత బ్యాక్అవుట్ అయితే అవుతారు, దాంట్లో డౌట్ లేదు. 100% ఉండకపోవచ్చు, కానీ కొంత రిలీఫ్ అయితే వస్తుంది, దాంట్లో డౌట్ లేదు. కానీ ఈ 100% అనే దానివల్ల ఏంటంటే, ఈరోజు ఆల్రెడీ ఏదైతే ప్రాసెస్లో ఉన్న సినిమాలు ఏవైతే ఉన్నాయో, హరిహర వీరమల్లు, కింగ్డమ్, రిలీజ్కి దగ్గరలో ఉన్నవి, వాళ్ళు కొంత స్ట్రగుల్ అయితే అవుతారు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే సార్. ఇప్పుడు